పీపుల్ టు వెయిట్ ఈ 10 డేస్ డిప్స్ ఎక్కడైతే వస్తాయో చూసి కొనుక్కొని దాని తర్వాత యూ విల్ స్టార్ట్ సీయింగ్ ప్రాఫిట్ అండి. ఈ 10 అదే డేస్ అంటే ఇట్స్ ఓన్లీ సార్ బై పీరియడ్, యూ హావ్ టు కాస్ట్ వాచ్. తక్కువగా ఉంది, ఎన్బిఎఫ్సి ఈ లెవెల్లో దొరకదు, పైగా రిలయన్స్ వాళ్ళది అని ఇబ్బడి ముబ్బడిగా ఇన్వెస్ట్ చేస్తే స్టక్ అవ్వమంటారా? అలా ఏం లేదండి. ఇట్ ఈస్ ఎ గుడ్ స్టాక్. ఎందుకంటే ఇండియాలో మీరు 2 విషయాలు చూడాలి. ఒకటి, ఇండియా కన్స్యూమర్ ఇజం ఈస్ గోయింగ్ టు గ్రో. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ కన్స్యూమర్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ $2,500 to $4,000 ఇన్ నెక్స్ట్ 3 to 5 years. ఇది ఏం చేస్తుందంటే కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండియాలో చాలా బాగుంటుందని చెప్పేసి బయట హెవీగా ఉంది. ఈ కన్స్యూమరిజం ని ఫర్దర్ గ్రో చేసేది ఎన్బిఎఫ్సిసి బ్యాంకింగ్ అండ్ అందుకనే మీకు నిఫ్టీ బ్యాంక్ ఒకటి, ఎన్బిఎఫ్సిస్ ఒకటి, దే ఆర్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓన్లీ కరెంట్లీ సిచ్యువేషన్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెరగడం మూలంగా, ఇన్ఫ్లేషన్ మూలంగా కొద్దిగా వాలటైల్ గా ఉంది. వన్స్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ అండ్ యు ఆర్ సీయింగ్ రేట్ రిడక్షన్, ఆర్బీఐ కానీ అక్కడ ఫెడ్ కానీ రేట్ రిడక్షన్ అవుతే యూ విల్ సీ మార్కెట్ బూమింగ్ అప్ అండ్ దీస్ పర్టికులర్ కంపెనీస్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. రైట్, ఫస్ట్ కాలర్ తీసుకుందాం సార్. హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం సార్, నమస్తే సార్. గుడ్ మార్నింగ్. హలో చెప్పండి సార్, నా దగ్గర టీవీ 18 ఉంది సార్, 30 రూపీస్లో ప్రాఫిట్ లో ఉన్నాను. ఇది అమ్మేసుకొని సన్వి మొబైల్స్ లేకపోతే జేబీ కెమికల్స్ ఈ రెండులో ఏదో కొనుక్కోమంటారా సార్? అది అమ్మేసుకొని ఏది కొంటా అన్నారు మేడం అయినా? ఒకటి సన్వి మొబైల్స్, సైనింగ్, సెకండ్ జేబీ కెమికల్స్. ఓకే. ఒకటి జీవీకే పవర్ కదా సార్, ఒకటి జీవీకే పవర్, ఇంకోటి ఏది కాదు సార్, ఒకటి సన్వి మొబైల్స్, సంఘవి లాగా వినిపిస్తోంది, కంపెనీ పేరు తెలియట్లా. కొంచెం గట్టిగా మాట్లాడరా హనుమాన్ సింగ్ గారు ప్లీజ్. మేడం గారు జేడీ కెమికల్స్. ఐ థింక్ మీ టీవీ వాల్యూమ్ 2 సార్లు ఉన్నట్టు ఉంది సార్, ఒకసారి. రైట్, కాల్ కట్ అయిపోయింది. సో సార్, టీవీ 18 అమ్మేసి మీరు వేరే స్టాక్స్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఈ ప్రైస్ పాయింట్లో, అంటే టీవీ 80 కరెంట్లీ 47 రూపీస్లో ఉంది, ఈ ఏరియాలో కొనుక్కోవాలంటే మీరు బ్యాంకింగ్ స్టాక్స్ ఏదైనా ఉంటే తీసుకోండి సార్. బంధన్ బ్యాంక్ ఉంది, ఇవి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి విచ్ ఆర్ డూయింగ్ వెల్, విచ్ యూ కెన్ ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్. రెండోది వాళ్ళు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చింది, దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఫార్మా వచ్చేసి ఇంకొక 2 quarters కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది సార్, దాని తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. విత్ రిగార్డ్ టు జీవీకే అండ్ జిఎంఆర్, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఐ హర్డ్, జిఎంఆర్ జీవీకే అనేది బోత్ కూడా ఇప్పుడు పాజిటివ్ అవుట్లుక్ ఉంది ఇన్ కమింగ్ డేస్. ఎస్పెషల్లీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఈస్ షోయింగ్ పాజిటివ్ మూమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ కమింగ్ టు ఎయిర్పోర్ట్. లాస్ట్ 3 months కూడా కాన్స్టెంట్లీ దే ఆర్ షోయింగ్ గ్రోత్. People traveling on flights have gone up and they are also making good money both in Delhi and Hyderabad. You can look at it for investment. రైట్, ఇంకో కాలర్ అండి, ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు లైన్ లో. ప్రవీణ్ కుమార్ గారు. మేడం, అశోక్ లైలాండ్ అండ్ లెమన్ ట్రీ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చా? అశోక్ లేలాండ్ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చా సార్? లెమన్ ట్రీ బై చేయొచ్చు సార్ ఇప్పుడు, బట్ షార్ట్ టర్మ్ కి బై చేయండి లెమన్ ట్రీ. ఎందుకంటే కమింగ్ వచ్చేది ఫెస్టివ్ పీరియడ్ అండ్ లాట్ ఆఫ్ గ్రోత్ యూ విల్ సీ ఫర్ నెక్స్ట్ 6 months. లెమన్ ట్రీ పర్చేస్ చేయండి. అశోక్ లేలాండ్ ఇప్పుడు కరెంట్ రేట్ లో ఆటోమోటివ్ సెక్టర్ బాగుంది కానీ ఇట్ హెస్ గ్రోన్ వెల్ యాక్చువల్లీ. ఈ టైంలో నేను హోల్డ్ చేయమనే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు కొంటే మీకు డౌన్ఫాల్ అవకాశం ఉంది కాబట్టి డోంట్ గెట్ ఇంటూ అశోక్ లేలాండ్ నా. రైట్, అలాగే సార్ లాస్ట్ వీక్ మనం చూస్తే స్లైట్ వీక్ మోడ్లోనే ట్రేడ్ అవ్వడం చూసాము, టైం వేస్ట్ కరెక్షన్ అవ్వడం చూసాము, ఫాలో ఆన్ బయింగ్ కూడా కనపడలేదు. నిఫ్టీ వచ్చేసి 19,257 లోని కూడా టచ్ చేసింది. బట్ వేరస్ ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ వీక్ మార్కెట్స్ గ్రీన్ జోన్లోనే ఉన్నాయి. మరి ఇది ఈ వీక్ అంతా ఎలాగే ఉండబోతుంది అంటారా? ఎలా ఉండొచ్చు అంటారు? లేదండి, అంటే మీకు లాస్ట్ 2 weeks నుంచి కూడా మాట్లాడుతున్నాం, మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. ఎందుకంటే మనది పీక్ రీచ్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ అండ్ గ్రోత్ ఆఫ్ ది మార్కెట్ హ్యాస్ బీన్ సేమ్. అంటే మీకు 20-30% గ్రోత్ కొన్ని సెక్టర్స్, 10% గ్రోత్ కొన్ని సెక్టర్స్ నడుస్తున్నాయి. బట్ ఇట్ హ్యాస్ టు సీ ఎ బిగ్ మూమెంట్. అయితే రీసెంట్లీ మీరు చూసుంటే ఇండియా రేటింగ్ BAA3 రీఎఫర్మ్ చేశారు మూడీస్. బట్ వన్ ఆఫ్ ది కీ పాయింట్ దే మెన్షన్ ఈస్ పొలిటికల్ రిస్క్ ఈస్ గోయింగ్ టు బి దేర్. ఎందుకంటే రేపు డిసెంబర్లో 3 మేజర్ స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ మేలో బోత్ US అండ్ ఇండియా ఎలక్షన్స్ ఉన్నాయి.
it is going to turn the market up and down on what based on the swings what is going to get. People are today confident BJP will come back to power in central and respective states లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి అవకాశం ఉన్నాయి అన్నారు. అందరూ కన్సిడరింగ్ దట్ ఫ్యాక్టర్స్ కొద్దిగా మార్కెట్ వాలటైల్ గా ఉంటుంది ఆర్ ఇట్ విల్ బి ఇన్ రేంజ్ బోర్డ్ మోడ్. మీరు దాన్ని టూ అప్ వెళ్ళటం లేదు, టూ డౌన్ వెళ్ళటం లేదు. పావెల్ డిస్కషన్ ఈ వీకెండ్ ఫ్రైడే రోజు జర్మీ పావెల్ది మన ఫెడ్ డిస్కషన్ ఉంటుంది. ఈజ్ దట్ విల్ ఇంక్రీజ్ బై 25 basis point మోర్. బట్ ఆయన ఫర్దర్గా ఇన్ఫ్లేషన్ కట్ చేయడం మళ్ళీ పెంచుతాను రేటు అంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఈ సేస్ నౌ దిస్ ఇస్ ఫైనల్, ఇట్ ఈస్ గుడ్, వీ డోంట్ వాంట్ టు చేంజ్ అంటే మార్కెట్ విల్ డూ లిటిల్ బిట్ బెటర్ అండి. దట్స్ ఎ పాయింట్ పీపుల్ ఆర్ వెయిటింగ్. అండ్ అదర్ సైడ్ చైనా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవటము, వరీస్ పెరగటము ఒకటి చాలా కన్సర్న్గా ఉంది. It is also giving an opportunity for Indian government to grasp the opportunity and some of the companies to do well. మీరు మేడం రీసెంట్గా చూసుంటే ల్యాప్టాప్ బ్యాన్ అని ఒకటి పెట్టారు, మీరు చూసారో లేదు? గవర్నమెంట్ హ్యాస్ సెడ్ ఆల్ ద ల్యాప్టాప్ ఇంపోర్ట్ విల్ బి బ్యాన్డ్. The reason is India wanted to promote Make in India and it is asking all large laptop manufacturing industries to come and set up in India. వాళ్ళని బెదిరించాలా అన్నారా ఏంటో నాకు తెలియదు ఆ వర్డ్. Indian government said we'll do a laptop ban, otherwise you come and set up a factory in India and antunnaru. So it is a good positive scenario for us because trade deficit can be controlled and it will be very positive on the stock market. రైట్, కాలర్ తీసుకుందాం సార్. సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు. హలో హలో సతీష్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి అడగండి. సార్, ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసము సొనాటా సాఫ్ట్వేర్ ఒకటి, జీనస్ పవర్ తీసుకోవచ్చు. సొనాటా సాఫ్ట్వేర్ ఒకటి, జీవన్ ప్రోడక్ట్ అండి. జీనస్ పవర్. జీనస్ పవర్ ఫర్ లాంగ్ టర్మ్ అంటున్నారు రెండు. 3 years. 3 years ఫ్రమ్ నౌ. ఓకే ఓకే, మీరు సొనాటా సాఫ్ట్వేర్ తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసము. ఎందుకంటే కరెంట్గా ఐటీఐటీఎస్ సర్వీసెస్ ఈస్ గోయింగ్ త్రూ డిఫికల్ట్ సిచ్యువేషన్ బట్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. సో మీరు తీసుకోండి. వీనస్ పవర్ అనేది ఏంటంటే పవర్ సెక్టర్లో ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తుంటే కెపాసిటీ గ్రోత్ ఉంది కానీ ప్రైస్ ఆఫ్ ది పవర్ అయితే ఏం చేంజ్ లేదు సార్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా. లక్లీ ఏమైందంటే మన ఓవరాల్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్లో ద పై ఆఫ్ రెన్యూవల్ ఎనర్జీ హెస్ గాన్ అప్, దట్ ఈస్ రిడ్యూసింగ్ ద ఓవరాల్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. దాని మూలాన నెగిటివ్ అవటం మూలాన పవర్ సెక్టర్ ఈస్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్. అందుకని పవర్ సెక్టర్కి లాంగ్ టర్మ్ ఐ డోంట్ సీ యాజ్ ఎ పాజిటివ్ రిటర్న్ అండి. ఐటీ ఇండస్ట్రీ అయితే యూ కెన్ టేక్ ఇట్, సొనాటా యూ కెన్ టేక్ ఇట్. రైట్, ఇంకో కాలర్ అండి. శ్రీకాంత్ గారు ఉన్నారు లైన్లో. శ్రీకాంత్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నా దగ్గర హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉంటే షేర్స్ సెల్ చేశాను సార్. 50,000 వచ్చాయి. వాటి తోటి వచ్చేసి కేపీఆర్ మిల్స్ ఒకటి, యూనో మిందా సార్. ఈ రెండిట్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఒక 10 years ఉంచుకుంటాను సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్ముకోను. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీలేనా? కేపీఆర్ మిల్స్ ఒకటి, ఇంకోటి ఏదో అడిగారండి? యూనో మిందా సార్. యూనో మిండానా? అవును సార్. యుఎన్ఓ మిండా. ఓకే, యూనో మిండా. ఒక 10-15 years సార్, చిల్డ్రన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి. ఇవి కాకుండా ఇంకేమన్నా చెప్పగలుగుతారా? ఓకే ఓకే, మీరు నన్ను అడుగు యూనో మిండా అండ్ వర్సెస్ కేబీఆర్ మిల్స్, మీరు రెండు అడిగితే నేను కేబీఆర్ మిల్స్కి ఓటేస్తాను. కేపీఆర్ మిల్స్కి ఓటేస్తానండి ఇండియాలో. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్ అండ్ కన్స్యూమర్ ప్రైజం పెరుగుతుంది కాబట్టి జనాలు బట్టలు కొనే కెపాసిటీ పెరుగుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా చూసుంటే కేపీఆర్ మిల్ లాస్ట్ 5 years has given a very better results compared to many of the industries per se. But auto sector industry ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ has changed a lot అండి. అమేజింగ్లీ ఇట్ హెస్ చేంజ్డ్ అ లాట్ అండ్ పీపుల్ డిపెండెంట్ అండ్ ఆటో యాక్సిలరీ ఇండస్ట్రీ ఎటు మూవ్ అవుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు. సో కొద్దిగా వాలటాలిటీ అన్స్ట్రగుల్నెస్ ఇన్ దిస్ సెక్టర్ ఉంది కాబట్టి నేను రికమెండ్ చేయలేను. సో ప్రిఫర్ ఈస్ కేపీఆర్ మిల్స్ అండి కంపేర్ టు యూఎన్ఓ. రైట్ సార్. అలాగే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ కంపేరిటివ్ టు ద లార్జ్ క్యాప్స్. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఐటీ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది చూస్తున్నాం. వెరాజ్ లార్జ్ క్యాప్స్లో ఆ ట్రెండ్ లేదు, ఎందుకంటారు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, డిజిటలైజేషన్ ఇన్ ఇండియా అంటే ఈ వర్డ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. డిజిటలైజేషన్ ఇన్ ఇండియా హాస్ గాన్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ.
లార్జ్ క్యాప్స్ ఏమైందంటే ద మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ యుఎస్ ఆర్ యూరోప్ రిలేటెడ్ యాక్టివిటీస్. మీరు రెవెన్యూ పై చూస్తుంటే 75% కమ్ ఫ్రమ్ దేర్. అనదర్ 20-25% ఈస్ కమింగ్ ఏదర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ లార్జ్ ఎంటర్ప్రైజెస్. మిడ్ క్యాప్స్కి ఏంటంటే ఆపర్చునిటీ పెరిగింది. మీకు ఎగ్జాంపుల్ జోహో బుక్స్ ఈజ్ యూజ్డ్ బై ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ సిఏ ఫర్మ్ టుడే, జస్ట్ టు సే దట్ ఈస్ ద యూటిలైజేషన్. సో స్మాల్ కంపెనీస్కి గ్రోత్ ఆర్డర్ బుక్ ఫ్రమ్ లోకల్ ఇండస్ట్రీ గ్రో అవటం మూలంగా వాటి డిమాండ్ పెరిగిందండి. అండ్ దేర్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ అప్ బికాస్ దే ఆర్ నాట్ affected by the world revenue for them, and any revenue coming outside India is a positive. అందుకని మిడ్ క్యాప్స్ ఐటీ స్టాక్స్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. అంటే ఇండెక్స్ పడిపోతున్నా కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ రెసిలియన్స్ చూపిస్తున్నాయి. గ్రోత్ బాగుందండి వాళ్ళకి, గ్రోత్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ దే ఆర్ నాట్ హెవీలీ ఫోకస్. మీరు ఒకటి చూడాలి వాళ్ళ రెవెన్యూ పై ఎక్కడి నుంచి వస్తుంది. ఇఫ్ దే ఆర్ 80% ఆఫ్ ద రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, దట్ ఈస్ అ కంపెనీ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ టుడే. అండ్ ఆ పర్టికులర్ స్టాక్ కిందికి వెళ్ళదు. ఇప్పుడు మనం సొనాటా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడాము, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. కేపీఆర్ మిల్స్ గురించి మాట్లాడాము. అది ఎందుకంటే ఇండియన్ కన్స్యూమర్ మార్కెట్స్ ని చేంజ్ చేస్తాం, బయింగ్ బిహేవియర్ చేంజ్ అవుతుంది. మీరు చూస్తే మేడం, మీరు నేను ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్ షాప్స్, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇఫ్ యూఆర్ అబ్జర్వ్. అండ్ న్యూ ఏజ్ క్లాత్ మార్కెట్స్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మీరు ఏ షాప్కి వెళ్ళండి రష్ ఉంటారు. ఇక డిమార్ట్కి వెళ్తే మీరు చెప్పక్కర్లేదు, ద అమౌంట్ రష్ ఈస్ హ్యూమంగస్ యాక్చువల్లీ. సో మన కళ్ళెదురుకుంటూ కనిపిస్తున్న ట్రాన్సాక్షన్ లో దీస్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్. అండ్ ఐఎమ్ సీయింగ్ మెనీ ఆఫ్ మై స్మాల్ అండ్ మిడ్ సైజ్ కంపెనీస్ ఇంతకుముందు వాళ్ళు పేపర్ మీద రాసే అకౌంట్స్ ఆన్లైన్లోకి వెళ్ళిపోవటం, ఆన్లైన్లో రాసేసి వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్ కూడా సిస్టంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ జనాలు పని చేయట్లేదు అని, అంటే నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, బట్ దే ఆర్ సేయింగ్ దే వాంటెడ్ టు రెడ్యూస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, దే వాంట్ టు యూజ్ మోర్ మెషిన్. దట్ రిజల్టింగ్ చిన్న చిన్న కంపెనీస్ కూడా లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆర్ గోయింగ్. 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఆల్ ఎస్ఎంఈస్ ఆర్ ఇన్వెస్టింగ్ అండి హెవీలీ ఆన్ ది టెక్ ఇన్సైడ్. రైట్. హౌ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సార్, ఏమంటారు బ్యాంక్ నిఫ్టీ గురించి? అంటే హై నుంచి చూస్తే 5.5% నష్టపోయింది. వాట్ యూ సే అబౌట్ ఇట్? అంటే మొన్నటి దాకా బ్యాంక్ హ్యాస్ డన్ వెల్ అండి. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈస్ లిక్విడిటీ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఒకటి, లిక్విడిటీ ఇన్ ద కంట్రీ వాజ్ రియలీ గుడ్. బట్ కమింగ్ డేస్ లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరగడం వలన లిక్విడిటీని తగ్గించుకుంటూ వచ్చింది. మీరు ఆర్బీఐ చూస్తుంటే రేట్స్ ఏమైనా పెంచాయి. సో దానికి లోన్స్ ఇచ్చే కెపాసిటీ తగ్గుతుంది, ఫర్దర్ లోన్స్ లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఆన్ అదర్ సైడ్ ఇప్పుడు టమాటో రోస్ రేట్స్ కొద్దిగా స్టెబిలైట్ అవుతుంది, బట్ ఓవరాల్ గా ద పీపుల్ సేవింగ్ థ్రిఫ్ట్ ఈస్ కమింగ్ డౌన్ టెక్నికల్ గా. బట్ ఆన్ అదర్ సైడ్ వాళ్ళ గ్రోత్ కూడా, బ్యాంక్ గ్రోత్ కూడా చాలా బాగుంది. కన్సల్టేషన్ చేయటం వలన స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ అవటం, ఎన్పిఎస్ తగ్గటం వాటికి పాజిటివ్ అయింది. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో పిఎస్యూ షేర్స్ ఏమో ఎఫెక్ట్ అవుతున్నాయి, విచ్ హెస్ బీన్ రియల్లీ గ్రోన్ వెల్. బట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కొటక్, దేర్ ఆల్ డూయింగ్ వెల్. రీసెంట్లీ కొటక్ హ్యాస్ టుక్ ఎ బిగ్ హిట్. వాళ్ళకు 10-15% రిడక్షన్ వచ్చింది మార్కెట్లో బికాస్ ఆఫ్ ది ప్రాఫిటబిలిటీ అండ్ ద గ్రోత్ వాట్ దే షోన్. అండ్ అనెస్ట్లీ దే వెంట్ అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆర్బీఎల్ బ్యాంక్, ఐ థింక్. సో నౌ దే ఆర్ కోర్స్ కరెక్టింగ్ దట్ పొజిషన్. అంటే లాస్ట్ వీక్ యాజ్ యూ సెడ్ పిఎస్సి బ్యాంక్స్ వర్ గెయినర్స్. ఈ వీక్ ఎలా ఉండొచ్చు అంటారు? ఈ వీక్ కంటిన్యూ అవుతుంది కానీ తగ్గుతుంది మేడం, ఓవరాల్ గా తగ్గుతుంది. ఇట్ ఈస్ నాట్ ది సేమ్. ఐ ఆల్వేస్ కాషన్ పీపుల్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ బాగుందని తగ్గుకుంటున్నారు, బట్ లుక్ ఇన్ టు దేర్ మల్టిపుల్స్, పీ మల్టిపుల్స్, ఎవ్రీబడి ఈజ్ ఆన్ హై సైడ్ కంపేర్ టు ద ఇండస్ట్రీ యావరేజ్. పిఎస్సి బీ కాషియస్ నౌ, లెట్ us not do. అంటే సార్ లాస్ట్ వీక్ చూసుకుంటే మెటల్స్ వేర్ లూజర్స్. అలాగే చైనా మళ్ళీ 1 year ఇంట్రెస్ట్ రేట్ 1% తగ్గింది. సో మెటల్స్ ఏమైనా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? Definitely it is going to do well. ఎందుకంటే across the world capex investment is further growing అండి. Only issue is Chinese has given some negative news in the market that resulted metal prices affect అవటం, ఓవరాల్ మెటల్ స్టాక్స్ ఎఫెక్ట్ అవటం జరిగింది. ఇది టెంపరీ, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్ అండి. ఎందుకంటే కన్సంప్షన్ ఇస్ గ్రోయింగ్ వెరీ హెవీలీ, ద కన్సంప్షన్. రైట్. అయితే స్టాక్ స్పెసిఫిక్గా కొనడమే బెటర్ అంటారు. వాట్ యూ సజెస్ట్? ఏ సెక్టర్ అయితే బెటర్ అంటారు ఇప్పుడు ప్రస్తుత తరుణంలో? మేడం, కన్స్యూమర్ రిలేటెడ్ సెక్టర్స్ విచ్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఇండియా ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండి. Second, India capex investment is really good. We are investing heavily on the capex related companies అంటే BHEL, మీరు వినుంటే ఎప్పుడు లేదు, HEL, BHEL, they're all doing well and they're getting heavy orders. నిన్న కూడా ఒక ఆర్డర్ వచ్చింది వాళ్ళకి, లార్జ్ ఆర్డర్.
సో ఈ క్యాపెక్స్ రిలేటెడ్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఇప్పుడే మాట్లాడారు, విచ్ ఆర్ ఇన్ ఐటీ సెక్టర్. డిజిటలైజేషన్ in India is growing కాబట్టి in spite of volatility in the world market, these guys are going to do extremely well. Fourth thing is NBFCs. Again, banking nifty కాకపోయినా NBFCs లో కొన్ని specific opportunities ఉన్నాయి. Very few companies are listed. They are expected to do well in coming days. ఎందుకంటే it is giving a huge opportunity for them to grow from the Indian consumer market. రీసెంట్గా మీకు ఒక ఆర్టికల్ వచ్చింది, ఇండియాలో మిడిల్ క్లాస్ సెక్టర్ which is at 32% today. అంటే మిడిల్ క్లాస్ is incomes which are earned less than 30 lakhs in a year. Between 10 lakhs to 30 lakhs in a year చేసే వాళ్ళందరినీ కూడా మిడిల్ క్లాస్ కింద డిఫైన్ చేస్తారు, ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు 60% of the Indian population. This is going to change complete dynamics of the Indian consumer market, what you have not seen in the past. సో ఇవన్నీ కూడా వీటికి చాలా ఫేవరబుల్గా వర్కౌట్ చేస్తున్నాయండి. I request you to observe and keep investing. And automobile industry expected to do well, but auto auxiliary units, మా అందరు క్వశ్చన్స్ ఏంటంటే ఆటో ఆక్సిలరీ ఇందాక అడిగారు యుఎన్ఓ దీని గురించి, విచ్ ఇస్ అన్ ఆటో ఆక్సిలరీ యూనిట్. మాకు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఒక రెగ్యులర్ కార్ విచ్ ఇస్ పెట్రోల్ ఆర్ డీజిల్ needs 3,000 spare parts to construct, whereas an electric cars will be done with less than 100 parts to construct. That is a big difference between EV and non-EV. సో ఈవీ గొరువు అవుతుంది కాబట్టి ఆటో ఆక్సిలరీ ఇండస్ట్రీకి ఏమైనా నెగిటివ్ ఉంటుందా అనేది వీఆర్ అబ్జర్వింగ్, అండ్ స్లోలీ ద ట్రెండ్ ఇస్ షోయింగ్ ఇన్ ద డైరెక్షన్. అంటే మార్కెట్లో సెక్టర్ చేంజ్ కనిపిస్తోంది అంటారు అంతేనా? ఎందుకంటే ఇది ఆల్వేస్ మీకు 3 to 5 years డౌన్ లెవెల్ ప్రొజెక్షన్స్ తీసుకొని వాల్యుయేషన్ తీసుకొని డిస్కౌంట్ చేయడం కానీ ప్రీమియం ఇవ్వడం కానీ జరుగుతుంది వాటి స్టాక్స్. అలాగే సార్ సెక్టర్స్లో స్పెసిఫిక్లీ లీడర్స్ ఇన్ మెయిన్ కేటగిరీ, లీడర్స్ ఇన్ స్మాల్ కేటగిరీ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. సో వాట్ యూ సే సార్, అంటే ఆగస్ట్లో మాన్సూన్ అన్సర్టెన్గా ఉంది. సో వాట్ యూ సే, అంటే ఇన్ఫ్లేషన్ అంత తొందరగా తగ్గకపోవచ్చు అంటారు కదా, వాట్ యూ సే? అంటే ఇప్పుడు ఓన్లీ టమాటో రేట్ ఒకటి ఎఫెక్ట్ అయింది, బట్ నౌ ఇట్ ఈస్ కరెక్టెడ్. బట్ కరెంట్లీ ఆనియన్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉందని గవర్నమెంట్ ఆల్రెడీ ఇండికేట్ చేసింది. On other side, pulses rises also gone up little bit, oil and pulses. ఒకటి కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఓవరాల్ మార్కెట్లో మీకు తెలిసే ఉంటుంది, రేట్స్ పెరిగాయి, మనకి తెలియకుండా రేట్స్ పెరిగాయి. ఆర్బీఐ is expecting next quarter inflation will ease. Whatever they are looking, it is expected to ease. బట్ మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అమెరికా వాళ్ళు కనుక ఈజ్ చేయలేకపోతే చాలా ఇబ్బంది పడతారు. రీసెంట్గా వాళ్ళకి జరిగిన పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే ఇండియా నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేయడం వలన యుఎస్లో $9 10 kg రైస్ హెస్ గోన్ అట్ $50 10 kg రైస్, అండ్ దట్ హెస్ క్రియేటెడ్ రికర్స్ ఇన్ ద యుఎస్ ఎకానమీ ఆల్సో. అందుకనే ఆయన ఫెడ్ పాలు వారు ఇవన్నీ ఎలా కంట్రోల్ చేద్దాం అనేది చూస్తున్నారు. We will know on this Friday what his speech tells about. సార్ మనం ఒకటి గమనిస్తే మే జూన్ జూలైలో ఎఫ్ఐఎస్ కొన్నారు, ఆల్మోస్ట్ 137,000 కోట్లు కొన్నారు. బట్ ఆగస్ట్లో దాదాపు 13,000 కోట్ల వరకు సెల్లింగ్ చూసాం. అంటే కంటిన్యూస్గా ఆగస్ట్లో సెల్లింగ్కి కారణం ఏంటంటారు? అంటే మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటారా? ఫర్ ఇన్స్టెన్స్ రూపీ గణనీయంగా తగ్గడం అండ్ తగ్గని ఇన్ఫ్లేషన్ కుడ్ బి ద ఫ్యాక్టర్స్ అంటారా? వాట్ యు సే? నో వాళ్ళకి ఒకటే ఒక కన్సర్న్ వచ్చిందంటే చైనీస్ మార్కెట్ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వటం వలన. అంత లార్జ్ ఎకానమీ చైనీస్ ఈస్ డూయింగ్ వెల్, అండ్ చైనీస్ గవర్నమెంట్ సెడ్ దే ఆర్ వరీడ్ అబౌట్ overall exports of the country is coming down and production has been lower side than envisaged. That created lot of worry anamata FPIs ki. So ee rendo side it probably is keep increasing the rates. మీరు ఆలోచించండి మేడం, యావరేజ్ స్టాక్ మార్కెట్ రిటర్న్ మనం 15% ఇస్తున్నాం లాస్ట్ 10 years లో అనేది మన అనలిస్ట్ అందరూ ఘోషించారు. ఇఫ్ యుఎస్ లో ఫెడ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ 6.5%, and rupee average is ranging from 4% to 10% depreciate అవుతుంది. అంటే ఇయర్ మనం వీక్నెస్ డిస్ప్లే చేస్తూనే ఉంది కదా సార్. అవును, 4% డిస్ప్లే చేస్తే 10% is the rate what they are getting without doing anything. 5% కోసం అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టాలా అనే ఆలోచనతో ముందరికి వెనక్కి వాళ్ళు వెళ్తున్నారు. అండ్ అందులో చైనీస్ కొద్దిగా చిట్రీ ఇచ్చేసరికి ఇండియా మార్కెట్ కూడా కొద్దిగా భయపడి దే పుల్డ్ బ్యాక్ ద మనీ అండి. అందుకంటే జరిగిందేం లేదు. అండ్ unless it gives 25% return, it is not good.
from Indian context of view because of the interest in US markets. సో మొత్తంగా ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? Madam, ఇప్పుడు most of the stocks in Indian stock market has hit 52-week circuit. They already crossed. Many of them has crossed PE multiples also. It is really, really high. One positive thing ఏంటంటే ఇండియన్ వీళ్ళ విఎక్స్ అని ఒకటి క్రియేట్ చేశారు టు చెక్ వాలటాలిటీ ఈ రేంజ్ లో ఉంటుంది అనేది. ఇప్పుడు వాలటాలిటీ కొద్దిగా నెగిటివ్ సైడ్ ఉంది. సో దే ఆర్ అబ్జర్వింగ్ ఓవరాల్ ఇది రేంజ్ బౌండ్ లో ఉంది. ఈ రేంజ్ బౌండ్ దాటి ముందరికి స్టాక్ మార్కెట్కి వెళ్ళాలంటే ఎకానమీలో షిఫ్ట్ రావాలి. ఓవరాల్ గా జీడిపి గ్రోత్ దగ్గర నుంచి అన్ని షిఫ్ట్ కావాలి. బట్ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ 6 months బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఎలక్షన్స్. ఇది ఎటు మూవ్ చేస్తుంది స్వింగ్ అనేది ఈజ్ ద థింగ్ విచ్ పీపుల్ వాంటెడ్ టు వాచ్. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాషియస్ మోడ్ లో వెళ్తున్నారు. వెదర్ ఇండియా ఇస్ గోయింగ్ టు గెట్ స్టేబుల్ గవర్నమెంట్, యుఎస్ లో డెమోక్రాట్స్ వస్తారా లేదంటే వీళ్ళు వస్తారా, రిపబ్లికన్స్ వస్తారా? ఎందుకంటే అగైన్ దే హ్యావ్ అన్ ఎలక్షన్స్ ఇన్ దిస్ ఇయర్. సో ది రెండింటిని దే ఆర్ క్లోజ్లీ వాచింగ్. అండ్ పవల్ ఇఫ్ హీ సేస్ the rate is stabilized 25 pips తర్వాత నేను పెంచను, గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ రిడ్యూస్ rates in US అంటే మాత్రం market will go up, but it will not go up at the level at which what we have seen last year. సో ఇక్కడ వాల్యూ బేస్డ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్ 3 years మీద ఇన్వెస్ట్ చేయండి అనేది చెప్తాను. ఎందుకంటే గుడ్ ఫండమెంటల్ స్టాక్స్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఇండియా గ్రోత్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ irrespective of the government. It is not going to change, but few factors will change on overall Indian growth is concerned. And Make in India focus is very positive for Indian companies, where SMEs and MSMEs are doing extremely well. అదండి. రైట్. అలాగే సార్, మగవాళ్ళు మెచ్చే పసిడి గురించి మీరు ఏం చెప్తారు? ఇది పసిడి గోల్డ్. గోల్డ్ ఈస్ ఎవర్ గ్రీన్ అండి, మీరు ఒప్పుకోకపోయినా. బట్ నేను ఒకటే చెప్తున్నాను, చాలా మంది మన వ్యూవర్స్ కి ఇన్వెస్టర్స్ కి, డోంట్ బై గోల్డ్ ఇన్ ఆర్నమెంట్స్. ఎందుకంటే మీరు ఆర్నమెంట్ లో గోల్డ్ కొన్నప్పుడు ఒక 10 to 12%, 15% గోల్డ్ చేయడానికి విఏ అని తీసుకుంటారు. వెన్ యూఆర్ సెల్లింగ్ ద గోల్డ్ యుల్ స్టిల్ లూజ్ 5 to 10% ఇండైరెక్ట్లీ. ఎందుకంటే అందులో ఫిల్ఫరేజ్, వేస్టేజ్ తరుగు అంటారు. అది మీకు గ్రేట్ బెనిఫిట్ ఇవ్వడండి. unless you want to enjoy your ornament, please enjoy it. But if you're looking as an investment in gold, sovereign bonds కానివ్వండి, గోల్డ్ ETF కానివ్వండి, రియల్ గోల్డ్ బిస్కెట్స్ కానివ్వండి కానీ కొనుక్కోండి. గోల్డ్ బిస్కెట్స్ కొన్నా, గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కున్నా బిల్స్ జాగ్రత్తగా దాచుకోండి. బికాస్ గవర్నమెంట్ హ్యాస్ సెడ్ ఆన్ అన్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఒక ఉమెన్ కానీ 400 grams ఆఫ్ గోల్డ్ ఎంతో వాళ్ళు కంట్రోల్ పెట్టారు. బియాండ్ దాట్ ఇట్ విల్ కమ్ అండర్ వెల్త్ ట్యాక్స్. సో వాళ్ళకి ఏంటంటే బిల్స్ లేకపోతే అన్అకౌంటెడ్ కింద వస్తుంది. అదొకటే కేర్ తీసుకోండి. అదర్వైజ్ ఎనీ గోల్డ్ బాండ్స్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్. అండ్ గోల్డ్ హ్యాస్ గివెన్ మోర్ దెన్ 15% రిటర్న్ ఇన్ లాస్ట్ 10 years. How about silver, sir? Silver as a metal and it has done well actually in line with gold, and still silver consumption is continue to hold good. Silver has many use cases, but silver is not seen as an alternative metal investor by retail investors like మీరు నేను లాంటి వాళ్ళం ఇప్పుడు చూడలేదు. సో సిల్వర్ మీద మన వాళ్ళు అంతగా ఇన్వెస్ట్ చేయరు కాబట్టి ఐ డోంట్ రికమెండ్ ఎనీథింగ్ ఆన్ సిల్వర్ యాజ్ ఎ మెటల్ unless you are large heading a treasury market and you are dealing in commodity transaction, then only you will see benefit by investing in silver. But gold is our clear clean spot and gold మీద ఇన్వెస్ట్ చేయమని అంటాను. సెకండ్ అల్యూమినియం అండ్ బికాస్ మీరు చూసారు కదా లిథియం ఈస్ గోయింగ్ టు డూ వెల్, అల్యూమినియం ఈస్ గోయింగ్ టు డూ వెల్. వాటి మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పెట్టండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రత్నాకర్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్. పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం, ఎవరు ఏందో తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పారు. నేను స్ట్రేట్గా చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుంది అంటే మీకు తెలిసి ఉండాలి, డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది.
ప్రభుత్వం మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరుపడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ అయింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ను ఆర్ఐఎల్ నుంచి గత నెలలో విభజించారు. భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీఎస్ఈలో 1.20% లాభంతో 265 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఎన్ఎస్ఈలో సైతం 262 వద్ద ట్రేడింగ్ను మొదలుపెట్టింది. జియో ఫైనాన్షియల్ షేరు విలువ నిర్ణయించేందుకు గత నెల ఆర్ఐఎల్ షేరుకు నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్లో షేరు విలువను 261.85గా కనుగొన్నారు. ఆ విలువతోనే ఎంట్రీ ఇచ్చిన జియో ఫైనాన్షియల్ షేరు ఆరంభంలో లాభాల్లో కొనసాగింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ 1.59 లక్షల కోట్లకు చేరింది. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. హలో సార్. హలో అండి. నమస్తే సార్. సార్, మీరు చూస్తూనే ఉన్నారు టాక్ ఆఫ్ ది డౌన్ ఇప్పుడు జియో ఫైనాన్షియల్ లిస్టింగ్. దాని ప్రైస్ ఇప్పుడు 262గా నిర్ణయించారు. మరి ఏంటి ఈ ప్రైసింగ్? ఇతర ఎన్బిఎఫ్సిస్ కన్నా ఎక్కువ, తక్కువ కొనొచ్చా? యా అండి, అంటే ఇప్పుడు ఇనీషియలీ